చేతిలో దీపం లేదు కానీ ఎలక్ట్రీషియన్లు బతుకుల్లో శాశ్వత వెలుగులు పోయించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మల్లం గ్రామంలో దళిత ఎలక్ట్రీషియన్ శ్రీ సురేష్ బాబు మరణంతో కదిలిపోయిన ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గంలోని ప్రైవేటు ఎలక్ట్రీషియన్లకు సేఫ్టీ కిట్స్ ప్రదానం. న్యాయం చేసేవాడు నాయకుడు అయితే మూలం వెతికేవాడు మహర్షి అవుతాడు. ఇటు న్యాయం చేసి అటు మూలాలు వెతికి సమస్యను సమూలంగా పరిష్కరించేవాడే పవన్ కళ్యాణ్ అవుతాడు. కొన్ని సమస్యలను మనసుతో వినాలి, గుండె పెట్టి ఆలోచించాలి. అప్పుడే అవి శాశ్వత పరిష్కారం వైపు వెళ్తాయి. ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సొంత నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గంలోని మల్లం గ్రామంలో గత ఏప్రిల్ నెలలో ఎలక్ట్రీషియన్గా జీవించే 38 సంవత్సరాల పేద దళిత యువకుడు శ్రీ పల్లపు సురేష్ బాబు దురదృష్టవశాత్తు ఒకరి ఇంటిలో కరెంటు మరమ్మతులు పనిచేస్తూ విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందారు. శ్రీ సురేష్ బాబు మృతితో అతని కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయి నిరాధారంగా మారడమే కాకుండా ఈ సంఘటన గ్రామంలో సాంఘికంగా అవాంఛనీయమైన అపోహలకు, స్పర్ధలకు దారితీసింది. విషయం వెలుగు చూసిన వెంటనే శ్రీ పవన్ కళ్యాణ్ గారు రంగంలోకి దిగి జిల్లా అధికారులు, నియోజకవర్గ నాయకులతో మల్లం గ్రామానికి పంపి సామాజిక అంశాన్ని పరిష్కరించారు. శ్రీ సురేష్ బాబు కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకునేలా తగిన భరోసాను అందించారు. అయితే సమస్యను అక్కడితో వదిలేస్తే శ్రీ పవన్ కళ్యాణ్ ఎలా అవుతారు? సమస్య మూలాలను వెతికారు. మొత్తం సమస్యకు కారణం శ్రీ సురేష్ బాబు దుర్మరణం అయితే ఆయన మరణానికి గల కారణం పేదరికం వల్లే సురేష్ బాబుకు విద్యుత్ పనులు చేసేటప్పుడు వాడే రక్షణ పరికరాలను సమకూర్చలేకపోయారు. రెండవది, ప్రమాదవశాత్తు అతడు చనిపోతే అతని కుటుంబానికి ఆదుకునేందుకు ఆర్థిక భద్రత లేకపోవడం గుర్తించారు. నియోజకవర్గంలో మరో ఎలక్ట్రీషియన్ పని ప్రదేశంలో దుర్మరణం పాలు కాకుండా సమస్యను పూర్తిగా పరిష్కరించేలా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేశారు. రక్షణ పరికరాలు ఛాయ వ్యయంతో కూడుకున్నవి కావడంతో వాటిని కొనుగోలు చేసేందుకు ఎలక్ట్రీషియన్లు ముందుకు రావడం లేదని తెలుసుకున్నారు. దీంతో ఆయనే స్వయంగా రంగంలోకి దిగి నియోజకవర్గం మొత్తం ఎంతమంది ఎలక్ట్రీషియన్లు ఉన్నారు, వారికి కావాల్సిన పరికరాలు ఏమిటి, దానికి అయ్యే వ్యయం ఎంత అనేది అధికారుల నుంచి సర్వే చేయించి నివేదిక తీసుకున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో పనిచేస్తున్న 325 మంది ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లకు రక్షణ పరికరాలు కిట్లను పంపిణీ చేయాలని తలచారు. ఈ కిట్ల ఎలక్ట్రికల్ పనులకు అవసరమైన టూల్స్ కిట్, రబ్బర్ హ్యాండ్స్, గ్లౌస్, సేఫ్టీ షూస్, జాకెట్ ఉంటాయి. ఆ ఎలక్ట్రీషియన్ల కుటుంబాలకు సాంఘిక, ఆర్థిక భద్రత కల్పించాలనే ఉద్దేశంతో 325 మందికి కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ద్వారా ఈ శ్రమ సంక్షేమ పోర్టల్లో నమోదు చేసి యూనివర్సల్ అకౌంట్ నెంబర్ యూఏఎన్ కార్డులు జారీ చేశారు. యూఏఎన్ కార్డు కలిగిన కార్మికుడు ప్రమాదవశాత్తు మరణించినా లేదా పూర్తి అంగవైకల్యం సంభవిస్తే 2 లక్షలు, పాక్షిక వైకల్యం సంభవిస్తే 1,00,000 ఆర్థిక సాయం అందుతుంది. ఏదైనా సమస్య వస్తే దాన్ని రాజకీయాలతో ముడిపెట్టి లబ్ధి పొందాలనే తాపత్రయం ఉన్నా నేటి రాజకీయాల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విభిన్నం. నియోజకవర్గంలో వెలుగు చూసిన ఘటనను రాజకీయాలతో ముడిపెట్టకుండా సున్నితంగా పరిష్కరించడమే కాకుండా మరోసారి అది పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కార మార్గం ఆలోచించడం శ్రీ పవన్ కళ్యాణ్ గారి మానవతా రాజకీయ విలువలకు మెచ్చుతునక. ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహించిన యూఫోరియా మ్యూజికల్ నైట్ కార్యక్రమంలో తలసీమ చిన్నారుల కోసం 50 లక్షల విరాళం ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన మాట ప్రకారం విరాళాన్ని చెక్ రూపంలో అందజేశారు. 10వ తరగతి ఇంటర్మీడియట్లో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డులు. 48 మంది ఇంటర్ విద్యార్థులకు, 124 మంది 10వ తరగతి విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ ప్రతిభ అవార్డు, మెడల్, ప్రశంసాపత్రం, నగదు, పురస్కారం అందజేసిన ఎమ్మెల్యే బత్తుల. అవార్డులు పొందిన విద్యార్థులకు శుభాశీస్సులు అందించిన ఎమ్మెల్యే బత్తుల. విద్యార్థులు చెడు వ్యసనాలకు లోను కావద్దని, మత పదార్థాలకు దూరంగా ఉండాలని, క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలని పిలుపు. తూర్పుగోదావరి జిల్లాలో 2024-2025 విద్యా సంవత్సరంలో 10వ తరగతి ఇంటర్మీడియట్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన 172 మంది విద్యార్థులను షైనింగ్ స్టార్స్ అవార్డులతో సత్కరించారు. పాఠశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు సోమవారం రాజమహేంద్రవరం టీ నగర్ గోదావరి గట్టు సమీపంలోని శ్రీ త్యాగరాజ నారాయణ దాస సేవా సమితి వేదికగా 10వ తరగతి ఇంటర్లో అత్యుత్తమ ప్రతిభ సాధించిన విద్యార్థులకు సన్మాన కార్యక్రమ మహోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జలవనరుల శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి నిమ్మల రామానాయుడు, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజనగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని విద్యార్థులకు అవార్డులు అందించారు. విద్యా వ్యవస్థలో నాణ్యత ప్రమాణాలు పెంచేందుకు అందిస్తున్న షైనింగ్ అవార్డులు అందుకున్న ప్రతి ఒక్క విద్యార్థికి ఎమ్మెల్యే బత్తుల అభినందనలు తెలిపారు. విద్యార్థుల అత్యుత్తమ ప్రతిభకు అహర్నిశలు కృషి చేసిన విద్యాశాఖ అధ్యాపక బృందాన్ని, డీఈఓను, తల్లిదండ్రులను ఎమ్మెల్యే బత్తుల అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా పాఠశాల విద్యాశాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన షైనింగ్ స్టార్స్ ప్రతిభ అవార్డ్స్ కార్యక్రమం ద్వారా 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహకాలతో పాటు షైనింగ్ స్టార్స్ ప్రతిభ అవార్డ్స్ అందజేయడం అభినందనీయమన్నారు. ఈ అవార్డు అందుకున్న విద్యార్థులు ప్రతి ఒక్క విద్యార్థి భవిష్యత్తులో ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాల
పాఠశాల కళాశాలలు చదువుతున్న విద్యార్థులకు కూటమి ప్రభుత్వం అద్భుతమైన వాతావరణం సృష్టించిందన్నారు. మంచి విజన్ ఉన్న నాయకులు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తున్నారన్నారు. స్కూలు విద్య నుండి మార్పులు రావాలి, ప్రైవేటు విద్యా వ్యవస్థకి ధీటుగా అన్నింటా ముందంజలో ఉండాలని మానవ వనరుల శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ప్రణాళికలతో ముందుకొచ్చి విద్య ద్వారా మంచి భవిష్యత్తును కల్పించాలని, విద్య బాగుంటే అన్ని రంగాలు బాగుంటాయని నమ్మే వ్యక్తి మన నారా లోకేష్ గారు. గత ప్రభుత్వంలో విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టిస్తే మన కూటమి ప్రభుత్వంలో విద్యకు పెద్దపీట వేసి విద్యారంగంలో మార్పులకు శ్రీకారం చుట్టాము. ముఖ్యంగా బ్రిటిష్ పాలన కాలంలో ఆంగ్లేయులచే ప్రశంసించబడిన ఆంధ్రుల అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ గారి పేరుతో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అందిస్తున్నాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాం. అలాంటి వ్యక్తి పేరుతో స్కూల్ కిట్లు అందజేస్తున్నాము. ఈ నెలలోనే తల్లికి వందన పథకం ద్వారా ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి పథకం ద్వారా 15,000 రూపాయలు అందజేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ శెట్టి, బలిజ కార్పొరేషన్ సత్యబాబు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, కలెక్టర్ పి ప్రశాంత్, జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు, మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్, అడిషనల్ ఎస్పీ మురళీకృష్ణ, అధికారులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా పామూరు మండలం పామూరు గ్రామం నందు కాపు బలిజ సంయుక్తంగా నిర్వహిస్తున్న శ్రీ మదనం వేణుగోపాల స్వామి వారి బ్రహ్మోత్సవాలలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు వాసిరెడ్డి యేసుదాసు గారితో పాల్గొని స్వామివారి దర్శించుకుని అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ మరియు ఉత్సవ కమిటీ సభ్యులు డాక్టర్ ఏ వెంకటేశ్వరరావు గారు, వేణు గారు, నరసింహారావు గారు, రసూల్ గారు, రామూర్తి గారు, నారాయణ గారు, సుధాకర్ గారు, ఉప్పలపాటి హరిబాబు గారు ఘన స్వాగతం పలకడం జరిగింది. విజయవాడ జనసేన పార్టీ నాయకులు సమతం సత్యబాబు, గుండాల నాని తదితరులు పాల్గొన్నారు. బాడిత శంకర్, సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ జనసేన. పోలవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సోమవారం 9/6/2025 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిలుగుమిల్లిలో నిర్వహించిన యోగేంద్ర ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. బర్రింకలపాడు, జిలుగుమిల్లి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిలుగుమిల్లి మండల కేంద్రంలోని సోమవారం యోగేంద్ర ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొన్నారు. జిలుగుమిల్లి ప్రధాన కూడల నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు యోగాకు సంబంధించిన స్లోగన్లతో ర్యాలీ సాగింది. ఈ ర్యాలీ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి యోగాపై అవగాహన కోసం రాష్ట్రం ప్రభుత్వం 4 రోజులు కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు. నేటి మానవాళికి యోగా చాలా ముఖ్యమని, యోగా చేయడం వల్ల మానవ శరీరంలో అన్ని అవయవాలు సమృద్ధిగా పనిచేస్తాయని, దీంతో మనిషి ఆరోగ్యకరమైన జీవితాన్ని అనుభవించడంతో పాటు మానసిక ప్రశాంతత కలిగి ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన పార్టీ అధ్యక్షులు పసుపులేటి రాము, సర్పంచ్ చిర్రి జగదాంబ, ఎంపీపీ కొరస పోషమ్మ, తాటియాకులగూడెం, సర్పంచ్ వనమ రాంబాబు, అంకంపాలెం, ఎంపీటీసీ నాలి శ్రీను, కూటమి నాయకులు సరిపల్లి సత్యనారాయణ, రాజు, గంధ వెంకటేశ్వరరావు, అధికారులు తహసీల్దార్ ఉదయ్ నాయక్, ఎంపీడీఓ నిఖిల్, సర్కిల్ ఇన్స్పెక్టర్ బి వెంకటేశ్వరరావు, మిగిలిన శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.